జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి కార్తీక పౌర్ణమి. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజునే మనకు గోచారంలో విశేషంగా గజకేసరి యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ గజకేసరి యోగం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి నుండి రాశి చక్రంలో ఈ 5 రాశుల వారికి గజకేసరి యోగం అనేది పట్టబోతుంది. ఇక ఈ గజకేసరి యోగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాశుల వారికి విపరీతమైన అదృష్టం వీరి వెన్నంటే నడుస్తుంది. వీరు ఏనుగు కుంభస్థలాలను కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇక ఈ గజకేసరి యోగం కారణంగా ఈ 5 రాశుల వారికి పట్టేటటువంటి అదృష్టం ఏ విధంగా వీరి జీవితంలో ఉంటుంది, అలాగే ఎటువంటి పెనుమార్పులు అనేవి సంభవించబోతున్నాయి, ఆ 5 రాశుల వారు ఎవరు అనేటటువంటి విషయాలను ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి గనక వెళ్తే, భూమండలంలో ప్రతి ఒక్కరూ కూడా తాము చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని వృత్తి ఉద్యోగులు, వ్యాపారంలో చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా ఎవరైతే తమ తెలివితేటలతో వారు చేస్తున్నటువంటి ప్రతి రంగాలలో తాము అద్భుతమైన విజయాలు సాధించాలని, తాము పడిన కష్టానికి ప్రతిఫలంగా డబ్బులు బాగా సంపాదించాలని ఎల్లప్పుడూ భక్తితో ఆ దేవదేవులను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం గోచారంలో ఈ కార్తీక పౌర్ణమి అంటే నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి నుండి కూడా గోచారంలో గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే మేషరాశిలో చంద్రుడు సంచారం కారణంగా, ఈ కర్కాటక రాశిలో బృహస్పతి యొక్క సంచారం కారణంగా ఈ సమయంలో ఈ నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా గజకేసరి యోగం అనేది ఏర్పడబోతుంది. ఇక ఈ గజకేసరి యోగం అనేది రాశి చక్రంలో ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. ఇక ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి నక్కతోక తొక్కినట్లు ఈ 5 రాశుల వారైతే ఈ గజకేసరి యోగంతో కోట్ల రూపాయలను సంపాదించబోతూ ఉన్నారు. వీరు పడిన కష్టానికి ప్రతిఫలంగా వీరికి డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. ఆ ధనలక్ష్మీదేవి వీరి ఇంట్లో కాలు పెట్టబోతుంది. ఇక ఈ నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి నుండి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. ఇక మేషరాశి వారికి స్వస్థానంలో చంద్రుడు, అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇక ఈ గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారు ఖచ్చితంగా వీరు చేసే ప్రతి పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు వారికి అధిక మొత్తంలో లాభాలను చేకూరుస్తాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పొందుకుంటారు. వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది. దీనికి కారణంగా వీరికి ధనలాభాలు అధిక సంఖ్యలో ముందుకు వస్తాయి. వీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక గజకేసరి యోగం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ నుండి కూడా అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్న 2వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి స్వస్థానంలో గురువు అంటే బృహస్పతి, ఇక ధనస్థానంలో దశమ స్థానంలో మేషరాశిలో చంద్రుని యొక్క కలయిక కారణంగా వీరు గజకేసరి యోగాన్ని విపరీతంగా పొందబోతున్నారు. దీని కారణంగా వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు ఏ రంగంలో ఉన్నా ఆయా రంగాల వారికి విపరీతమైన ధనలాభాలు అనేవి వీరు పొందుకోబోతున్నారు. గతంలో వీరు పడిన కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు గజకేసరి యోగం కారణంగా కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇక గజకేసరి యోగం కారణంగా అదృష్టం విపరీతంగా పొందబోతున్న 3వ రాశి తులారాశి. ఇక ఈ యొక్క తులారాశి వారికి కార్తీక పౌర్ణమి కూడా వీరి యొక్క సప్తమ స్థానంలో చంద్రుడు బలంగా ఉండటం వల్ల, అదేవిధంగా దశమ స్థానంలో గురువు యొక్క కలయిక కారణంగా తులారాశి వారికి గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇక దీని కారణంగా వీరికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. వీరు చేసే ప్రతి పనులు కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అలాగే ఆర్థిక లావాదేవీలు చక్కగా కలిసి వస్తాయి. ఈ దాంపత్య జీవితం అన్యాయంగా సాగుతుంది. ఇక గజకేసరి యోగం కారణంగా నవంబర్ నెల కార్తీక పౌర్ణమి నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్న 4వ రాశి మకర రాశి. ఇక మకర రాశి వారికి 4వ స్థానంలో చంద్రుడు బలంగా ఉండటం వలన గురువు ఉచ్చ స్థానంలో సంచారం కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇక ఈ గజకేసరి యోగం కారణంగా మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్థుల చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో నుంచి మంచి లాభాలు అందుతాయి. అదేవిధంగా చేతి వృత్తులలో వారికి మంచి పనులు చేతికి అందుతాయి. అదేవిధంగా వారి వృత్తుల్లో అధికంగా డబ్బులను సంపాదిస్తారు. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి. సంతానంలో తన యోగం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మకర రాశి వారికి ఈ గజకేసరి యోగం కారణంగా వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక గజకేసరి యోగం కారణంగా నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి నుండి కూడా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 5వ రాశి మీనరాశి. మీనరాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు బలోపేతం అవుతాడు. వీరి రాశాధిపతి గురువు 5వ స్థానంలో సంచారం కారణంగా మీనరాశి వారికి గజకేసరి యోగం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఈ గజకేసరి యోగం కారణంగా మీనరాశి వీరు తలపెట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రస్తుతం వీరికి ఏలునాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ గజకేసరి యోగం కారణంగా మీనరాశి వారైతే అదృష్టవంతులు, లక్ష్మీ కుబేరులు అవబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారికి ధనలాభాలు విపరీతంగా పెరుగుతాయి. వీరు అనుకున్న ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభాలు విపరీతంగా వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా మీనరాశి వారికి అద్భుతమైన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైనటువంటి లాభాలను పొందుకుంటారు. ఏది ఏమైనా కూడా ఈ గజకేసరి యోగం కారణంగా ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు మాత్రం మీరు ప్రతిరోజు కూడా శివుణ్ణి మనసులో స్మరించుకోండి. వీలైతే శివాలయానికి వెళ్ళి శివయ్యకు నీళ్లను అభిషేకంగా అందించండి. అదేవిధంగా మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు కూడా చేయండి. రాత్రి నానబెట్టిన శనగలు లేదా ఉలవలు ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే దీని ద్వారా పరిహారాల ద్వారా ఈ దైవ కార్యం కూడా మీకు మరింత అద్భుతమైన లాభాలు అనేవి మీ జీవితంలో కార్తీక పౌర్ణమి నుండి ఖచ్చితంగా చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.